విశ్వపతి గారు రచించిన శ్రీకృష్ణ దర్శనం బుక్ థర్డ్ భాగంలో ఉన్నాం. పదండి బృందావనంలో విహరిద్దాం. బ్రహ్మదేవుడు ఆ పురుషోత్తముని చూసి పొందుతున్న ఆనందం మాటల్లో వర్ణించలేము. ఆహా, నా అదృష్టం ఎంతటిది! నిన్ను ఇలా చిన్ని బాలునిగా కాళ్ళు చేతులు అటు ఇటు ఆడిస్తూ చిరునవ్వు చిందిస్తుంటే చూడడానికి ఎన్ని కన్నులు ఉన్నా సరిపోవయ్యా. బ్రహ్మదేవుడు ఇలా ఆలోచిస్తూ ఊయల పక్కనే నుంచున్నాడు. ఊయలలో ఉన్న ఆ చిన్ని కన్నయ్య ఊ అంటూ మధ్య మధ్యలో బ్రహ్మదేవుడు చెప్తున్న విశేషాలన్నీ వింటున్నట్లుగా ఊకొడుతున్నాడు. ఇంతలో ఇంట్లోకి యశోదమ్మ ఏం చేస్తున్నావు అంటూ చిత్రిక వచ్చింది. అయ్యో, పిల్లవాడి దగ్గర ఎవరూ లేరే అనుకుంది. చిన్ని కన్నయ్య ఊయల అటు ఇటు ఊగుతుంటే ఒకటే కేరింతలు కొడుతున్నాడు. అది చూసి చిత్రిక ఎంతో ముచ్చటపడింది. ఈ పిల్లవాడు ఎంత ముద్దుగా ఉన్నాడో అనుకుంది. ఓహో, యశోదమ్మ పాలు పెతకడానికి గోష్టానికి వెళ్తూ ఊయల గట్టిగా ఒక్కసారి ఊపి వెళ్ళినట్లుంది అనుకుంది చిత్రిక. ఇలా చిత్రిక అనుకుంటుండగానే యశోదమ్మ రానే వచ్చింది. వస్తూనే, ఏమ్మా చిత్రిక, నువ్వేనా ఇందాక ఈ ఊయల ఊపి వెళ్ళావు? పిల్లవాడు భయపడడు, ఎంత ముద్దయితే మాత్రం మరీ ఎంత గట్టిగా ఊపుతావా అని కొంచెం కోపంగా అంది. అప్పుడు చిత్రిక, అమ్మా యశోద, నేను ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నాను. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇదిగో ఈ ఊయల ఇలా ఊగుతుంది. పక్కన ఎవరూ లేరు. ఊయలలో పిల్లవాడు అంటూ ఏదో వింటున్నట్లుగా ఉంటే ఆశ్చర్యం వేసింది అని చిత్రిక చెప్పింది. నేను మాత్రం ఊపలేదమ్మా అని మళ్ళీ అంది. యశోదమ్మ సరేలే అని సర్దుకుని ఊయల కాస్త ఊగకుండా ఆపింది. ఊయలలోని చిన్ని కన్నయ్య యశోద వంక చిరునవ్వుతో చూశాడు. ఆ ముసిముసి నవ్వులతో యశోదమ్మ కోపం అంతా ఇట్టే పోయింది. యశోదకు ఏం తెలుసు, తన కొడుకు సాక్షాత్తు ఆ పురుషోత్తముడే అని. అప్పుడు ఉయ్యాల ఊపింది ఆ చతుర్ముఖ బ్రహ్మనే అని. బ్రహ్మదేవుడు తిరిగి తన లోకానికి వెళ్ళి పరమేశ్వరునితో చిన్ని కృష్ణుని లీలా విశేషాలన్నీ చెప్పాడు. పరమేశ్వరుడు ఇవన్నీ విని ఎంతో సంతోషించి ఒకసారి తాను కూడా కేశవుని అలా చిన్ని బాలునిగా చూడాలని అనుకున్నాడు. మన్నాడు ఉదయం యశోద చిన్ని కృష్ణునికి పాలు త్రాగించింది. ఎంతో ముద్దులు గొలుపుతున్న చిన్ని కృష్ణయ్యను చూడడానికి గోపికలు రాసాగారు. చుట్టుపక్కల గల బాలురు ఈ చిన్ని బాలుడు ఎప్పుడెప్పుడు పెద్దవాడవుతాడా, ఎప్పుడెప్పుడు తాము ఈ ముద్దుల పిల్లవాడితో ఆడుకుంటామా అని అనుకుంటూ ఉండేవారు. వారికి ఉయ్యలలో ఉన్న కన్నయ్య సరిగ్గా కనపడక ఎగిరెగిరి చూసేవారు. వారిని చూసి యశోద, పిల్లలు, వీడికి ఇంకా 2 నెలలు కూడా లేవు. మీరు అలా ఎగిరి శబ్దం చేస్తే పిల్లాడు భయపడతాడు. అలా ఎగరకండి అని చెప్పేది. యశోదమ్మ ప్రాణాలు అన్నీ చిన్ని కృష్ణుని పైనే. ఇంతలో రాత్రి అయ్యింది. చిన్ని కృష్ణయ్యను ఊయలలో పడుకోబెట్టి పక్కనే యశోదానందులు ఇద్దరూ పడుకున్నారు. ఇంతలో బయట పెద్ద వర్షం ప్రారంభమైంది. ఆ శబ్దానికి యశోదకు మెలకువ వచ్చింది. పసిబాలుడు ఎలా ఉన్నాడో అనుకుంది. ఊయలలో కన్నయ్య హాయిగా నిద్రపోతున్నాడు. అమ్మయ్య అనుకుని ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోయింది. కాసేపటికి పరమేశ్వరుడు వచ్చాడు. ఊయల పక్కనే అదృశ్య రూపంలో నుంచుని, ఏమయ్యా కేశవ, ఇలా చిన్ని బాలుడిలా ఎంత ముద్దుగా ఉన్నావయ్యా అని అన్నాడు. ఒక్కసారి నిన్ను ఎత్తుకోవాలని ఉంది నారాయణ అని అన్నాడు. అందుకు కృష్ణయ్య చిరునవ్వుతో అలాగే అన్నట్లు సమాధానం ఇచ్చాడు. పరమేశ్వరుడు ఆ చిన్ని బాలుని 2 చేతులతో ఎత్తుకుని చూసుకుంటూ మురిసిపోతున్నాడు. ఇంతలో ఎక్కడో పెద్ద పిడుగు పడటంతో పెద్ద శబ్దము వచ్చి యశోదమ్మకు మెలకువ వచ్చి ఊయలలో పిల్లవాడు ఎక్కడ బెదిరిపోయాడో అనుకుంటూ వచ్చి చూస్తే ఊయలలో పిల్లవాడు కనపడలేదు. ఒక్కసారిగా తల్లి మనసు కంగారు పడింది. ఆ తల్లికి గుండె గాబరా అయింది. ఇది గమనించిన పరమేశ్వరుడు వెంటనే
నారాయణుని తిరిగి ఊయలలో వేశాడు. యశోదమ్మకు మళ్ళీ కన్నయ్య కనపడ్డాడు. ఒక్క క్షణం అనుకుంది, ఇదేమిటి, ఇప్పుడే లేడు కదా, మళ్ళీ కనపడుతున్నాడు, ఇంతలో ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వచ్చాడు అనుకుని ఆశ్చర్యపోయింది. మళ్ళీ కాస్త తమాయించుకుని, ఓహో, నేనే నిద్రమత్తులో సరిగ్గా చూసినట్టు లేను అని అనుకుంది యశోదమ్మ. ఆ రోజు కృష్ణయ్య ఉదయం నుంచే ఎంతో ఆనందంగా ఉన్నాడు. యశోదకు తన కొడుకు ఆ రోజు ఇంకా తేజస్సుతో మరింత ముద్దుగా కనిపిస్తున్నాడు. అప్పటికి కృష్ణయ్యకు 2 నెలల 4 రోజులు. రోజు గోకులం నుంచి ఎందరో గోపికలు వచ్చి ఆ సిన్ని కృష్ణయ్యను చూసి ఎంతో సంతోషిస్తున్నారు. కొందరు పిల్లవాడిని ఎత్తుకుందాం అని చూస్తారు, కొందరు బుగ్గపై ముద్దులాడుతారు, కొందరు ఊయలు ఊపుతుంటారు. మరి వీరందరూ ఎన్ని యుగాల నుంచి ఎదురు చూస్తున్నవారు? వారి మనసులన్నీ పరమాత్మ పైనే కదా, ఈ కన్నయ్య పైనే ఉన్నాయి కదా. అయితే ఇలా రోజు గోపిలు రావడం, పిల్లవాడిని ఇలా ఆడించడం యశోదమ్మకు కాస్త సిరాగ్గా ఉంది. అమ్మో, నా పిల్లవాడికి దిష్టి తగులుతుందేమో అని బాధపడుతుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తన ముద్దుల కన్నయ్యకు దిష్టి తీస్తుంది. ఇదంతా గమనిస్తున్న ఆ పురుషోత్తమునికి ఎంతో విచిత్రంగా, ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. భక్తులందరి ముచ్చట్లు తీర్చడమే కదా ఆ నారాయణునికి అత్యంత ప్రీతికరం. అమాయకు భక్తితో తనను సేవించేవారిని తానెప్పుడు అనేక చేష్టలతో ఆనందపరుస్తుంటాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.